ఇక తెలంగాణ వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు రోడ్లు, రైల్వే ట్రాక్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే పలు రైళ్లను దారి మళ్లించగా మరికొన్నింటిని రద్దు చేసింది. నిన్న కామారెడ్డిలో అత్యధికంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా చెరువులు తెగిపోయాయి, వాగులు వంకలు పొంగిపొర్లాయి. బిక్నూర్ తలమడ్ల మధ్య రైల్వే ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. అదే విధంగా అక్కన్నపేట మెదక్ మార్గంలోనూ రైల్వే ట్రాక్ ధ్వంసమైంది. రైల్వే ట్రాక్ కింద నుండి ఉధృతంగా వరద ప్రవహిస్తుండటంతో రైల్వే ట్రాక్లు ధ్వంసమయ్యాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో దక్షిణ మధ్య రైల్వే మరమ్మతులు చేపట్టింది. బిక్నూర్ తలమడ్ల మధ్య రైల్వే ట్రాక్ మరమ్మతులు కొనసాగుతున్నాయి. రైల్వే ట్రాక్ ను సిద్ధం చేసేందుకు హైదరాబాద్ నుండి 400 మంది సిబ్బంది వెళ్లారు. ఇక మన్సూర్ స్పెషల్ రైల్వే ద్వారా మెటీరియల్ తెప్పించామని చెప్తున్నారు అటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్. ఆయనతో మా ప్రతినిధి అంశుమ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎక్కడికక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక పలు చోట్ల రైల్వే ట్రాక్లు కూడా దెబ్బతిన్నాయి. అసలు ఎక్కడెక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. మనతో పాటు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, గత 2 రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి ఎక్కడికక్కడ హైవేలే కానివ్వండి, లేదంటే రోడ్లే కానివ్వండి పూర్తిగా జలమయం అయిపోయాయి. ఇటు రైల్వే ట్రాక్ల దగ్గరికి కూడా నీళ్ళు వచ్చేసి చాలా చోట్ల కూడా మనకు పాడైపోయినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే ఎక్కడెక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ముఖ్యంగా మనకి 3 చోట్ల ట్రాక్ దెబ్బతినడం జరిగింది. నిన్న మార్నింగ్ 10:30 ప్రాంతంలో వర్షపాతం అన్నది ఒక్కసారిగా భారీ ఎత్తున రావడం వల్ల ముఖ్యంగా మనకు బిక్నూర్ కామారెడ్డి మధ్య తలమడ్ల దగ్గర ట్రాక్ దాదాపు 50 మీటర్ల మేర ట్రాక్ దెబ్బతినడం జరిగింది. అక్కడున్న ట్రాక్ కింద ఉన్న మెటీరియల్ అంతా కూడా వాషౌట్ అవ్వడం జరిగింది. దీంతో పాటే మనకి 2 బ్రాంచ్ లైన్స్ ఉన్నాయి. ఒకటి అక్కన్నపేట్ మెదక్, అక్కడ కూడా 3 చోట్ల సాయిల్ ఎరోజన్ జరగడం జరిగింది ట్రాక్ దగ్గర. అలాగే నిన్న సాయంత్రం వచ్చేసి గజ్వేల్ దగ్గర మనోహరాబాద్ సిద్దిపేట లైన్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ లైన్లో కూడా ఓవర్ఫ్లో జరిగింది ట్రాక్ పైన. ఈ 3 చోట్ల కూడా ట్రైన్ ఆపరేషన్స్ సస్పెండ్ చేయడం జరిగింది. సరే, అయితే ఆ దారిలో వెళ్ళేటువంటి రైళ్లను ఎటువైపు మళ్లించడం జరిగింది? ప్రస్తుతం ఏ విధంగా ఉంది పరిస్థితి? ముఖ్యంగా మనకు మెదక్ అండ్ గజ్వేల్ ఇవి 2 బ్రాంచ్ లైన్ అవడం వల్ల అక్కడ ఒక జత మాత్రమే ట్రైన్స్ రన్ అవుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ పెద్దగా ఇంపాక్ట్ లేదు. ఏదైతే మనకి కామారెడ్డి రూట్ ఉందో ఇది సికింద్రాబాద్ టు బాంబే రూట్ ఇంపార్టెంట్ రూట్ అవడం వల్ల ఇక్కడ దాదాపు 75 ట్రైన్స్ వరకు ఇంపాక్ట్ అయ్యాయి. దాదాపు 50 ట్రైన్స్ పూర్తి స్థాయిలో మరియు పాక్షికంగా కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఒక 25 ట్రైన్స్ని మాత్రం దారి మళ్లింపడం చేయడం జరిగింది. ముఖ్యంగా మనకి ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో మనము అంటే వేరే రూట్లో తీసుకెళ్ళి డెస్టినేషన్ వైపు తీసుకెళ్లేందుకు వెసులుబాటు ఉంటుంది. లోకల్ ప్యాసింజర్ ట్రైన్స్ ఇక్కడే చుట్టుపక్కల ఉండేవి మాత్రం రద్దు చేయడం జరిగింది. ఈ దారి మళ్లింపులో భాగంగా ముఖ్యంగా మనకి జైపూర్ వెళ్ళే ట్రైన్స్ కావచ్చు, నాందేడ్ వైపు వెళ్ళే ట్రైన్స్, షిర్డీ నాగర్సోల్ వెళ్ళే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో సికింద్రాబాద్ నుంచి 2 రూట్లలో దారి మళ్లింపు చేయడం జరిగింది. ఒక రూట్ వచ్చేసి మనకి కాజీపేట వైపు నుంచి పెద్దపల్లి, కరీంనగర్, ఆర్మూర్, నిజామాబాద్ మీదుగా, ఇంకో రూట్ వచ్చేసి సికింద్రాబాద్, వికారాబాద్, పర్బని ఆ రూట్లోంచి కూడా దారి మళ్లింపు చేయడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఈ వర్షాలు అనేవి పెరిగిపోవడము, వరద ఉధృతి పెరిగిపోవడము, అదేవిధంగా రైల్వే ట్రాక్ల కిందికి వాటర్ వచ్చి మొత్తం అక్కడ కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు ఇమీడియట్గా మీరు తక్షణ చర్యలు అనేవి ఏ విధంగా చేపట్టారు? ముఖ్యంగా మనకి మాన్సూన్ అంటే ప్రిపరేషన్లో భాగంగానే ఈ వల్నరబుల్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో బ్రిడ్జ్ లొకేషన్స్ కావచ్చు, లేదంటే చెరువులు ట్రాక్ నియర్ బై ఉన్న చెరువులు ఏవైతే ఉన్నాయో అలాంటి వల్నరబుల్ లొకేషన్స్ ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించి అంటే ట్రాక్కి సంబంధించి పూర్తి స్టాండర్డైజ్ చేసుకోవడం ముందుగానే జరుగుతుంది. దాంతోపాటు ఇలాంటి లొకేషన్స్లో వాచ్మెన్ని 24 అవర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. సో ఈ కామారెడ్డి విషయానికి వస్తే అక్కడున్న వాచ్మెన్ ఇమ్మీడియట్గా వాటర్ లెవెల్స్ బ్రిడ్జ్ లొకేషన్లో పెరగడం వల్ల ఇమ్మీడియట్గా ఇక్కడున్న హైదరాబాద్లో హయ్యర్ ఆఫీసర్స్ని అలర్ట్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఆఫీసర్స్ స్పందించి అక్కడ ట్రైన్స్ని పూర్తి స్థాయిలో క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఎలాంటి అన్యూజువల్ జరగకుండా దాన్ని ఆపడం జరిగింది. తర్వాత
అక్కడికి సంబంధించి రిస్టోరేషన్ని కూడా ఇమ్మీడియట్గానే మేము స్టార్ట్ చేశాము. సో రైళ్ల దారి మళ్లింపుతో పాటు మనకి ఆ సమయ వేళలు కూడా మారుతాయి కదా, సో ప్రస్తుతం ఎట్లా ఉంది అంటారు? వీటికి సంబంధించి కామారెడ్డి రూట్‌లో అంటే మనం క్యాన్సెల్ చేశాము. చాలా ట్రైన్స్‌ని అలా డైవర్ట్ చేశాము. వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం హెల్ప్ లైన్స్ ద్వారా, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా కూడా ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉన్నాం. ఇంతే కాకుండా స్టేషన్స్‌లలో నిజామాబాద్, కామారెడ్డి, కాచిగూడలో కూడా హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. ఫిజికల్‌గా కూడా అక్కడ ఎవరైనా వారికి కావాల్సిన సమాచారం లేదా రీఫండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు చెప్పేందుకు కూడా హెల్ప్ డెస్క్‌ని పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడైతే రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయో అక్కడ తక్షణ చర్యలు కానీ, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? ఎంతమంది వర్కర్స్ అక్కడ పూర్తిగా మళ్ళీ ఆ ప్లేస్ అంతా కూడా మళ్ళీ మంచిగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు? అదే మనకి బిక్నూర్ దగ్గర ట్రాక్ డ్యామేజ్ అన్నది బాగా ఎక్కువగా ఉండడం వల్ల అక్కడికి మన సీనియర్ ఆఫీసర్లు అంటే హైదరాబాద్ డివిజన్ డిఆర్ఎం గారు, మిగతా రైల్వే సీనియర్ ఆఫీసర్స్ కూడా నిన్న మధ్యాహ్నమే చేరుకొని అక్కడే క్యాంప్ చేయడం జరిగింది. దాదాపు రైల్వే అండ్ ప్రైవేట్ 400 మంది వరకు అక్కడ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా త్వరితగతిన జరుగుతున్నాయని ఇటు అధికారులు, అదేవిధంగా అక్కడ లోకల్లో వర్కర్స్ కూడా ఉండి ఎప్పటికప్పుడు కూడా ఎక్కడెక్కడైతే దెబ్బతిన్నాయో వాటన్నింటిని కూడా తిరిగి బాగు చేసే ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నట్టుగా కూడా అధికారులు తెలుపుతున్నారు. వీడిని శ్రీనివాస్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.